హలో అండి. బెండకాయ పులుసు ఇలా మసాలాతో పెట్టండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక రొయ్యలు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు గుత్తులు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసి తగినంత కారం వేసుకుని ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కలు కూడా అందులో వేసుకుని తగినంత వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. బెండకాయ కొద్దిగా ఉడికాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసేసుకోండి. మసాలాతో బెండకాయ పులుసు పెడితే చేపల పులుసులా ఉంటుంది. వేసేసుకుని కాసేపు ఉడకనివ్వండి, సరిపోతుంది. స్టవ్ ఆపేసుకున్నాక కొత్తిమీర వేసుకోండి. రెడీ అయిపోయింది చేపల పులుసులా ఉండే బెండకాయ పులుసు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.